అందరికీ నమస్తే అండి. ఎలా ఉండే జగన్మోహన్ రెడ్డి పాపం ఎలా అయిపోయాడంటే చివరి ఆఖరికి ప్రభుత్వాన్ని అడుక్కుంటున్నాడు. చంద్రబాబు నాయుడు గారిని బతిమాలుకుంటున్నాడు. దయచేసి నన్ను ప్రతిపక్ష నేతగా నన్ను గుర్తించండి, గుర్తించి నాకు ప్రతిపక్ష హోదా కల్పిస్తే నేను అసెంబ్లీకి వస్తాను, లేకపోతే నేను రాను అని బతిమాలుకుంటున్నాడు. ఒకసారి ఏమని మాట్లాడుతున్నాడో వినిపిస్తా చూడండి. ప్రతిపక్ష పార్టీ అయిన ఉన్న ఏకైక ప్రతిపక్ష పార్టీ మేము. మాకు ప్రతిపక్ష పార్టీ కింద మమ్మల్ని యాక్సెప్ట్ చేస్తే మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సి వస్తుంది. సో ఆ ప్రతిపక్ష నాయకుడు ఆ ప్రతిపక్ష పార్టీకి ఎంతమంది అన్నా ఎమ్మెల్యేలు ఉండని ఆ ప్రతిపక్షానికి ఒక ప్రతిపక్షం అన్నది యాక్సెప్ట్ చేస్తే ఆ ప్రతిపక్షానికి ఒక నాయకుడు వస్తాడు. ఆ నాయకుడికి యాక్సెప్ట్ చేస్తే ప్రతిపక్షం అన్న పార్టీ కింద యాక్సెప్ట్ చేస్తే ఆ ప్రతిపక్ష పార్టీ నాయకుడిని కూడా యాక్సెప్ట్ చేయాలి. నాయకుడిగా ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా యాక్సెప్ట్ చేస్తే సభా సమయంలో సభా అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారికి ఏ రకమైన టైం ఇస్తారో అదే టైము ప్రతిపక్ష నాయకుడు కూడా ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి అది ఇవ్వకూడదు అని చెప్పి వీళ్ళు సభ నడుపుతాం. అలా ఎప్పుడు అనలేదే. నీకు ప్రతిపక్ష నేత అంటే ప్రతిపక్ష హోదా ప్రజలు ఇవ్వలేదు, నీకు ప్రజలే 11 ఇచ్చి మూలన కూర్చోపెట్టేశారు. మళ్ళీ ఆ దరిద్రాన్ని తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారు నెత్తి మీద ఎందుకు పెట్టుకుంటారు? నీకు ప్రతిపక్ష హోదా నీకు రాలేదు, ప్రజలు ఇవ్వలేదు. గతంలో నువ్వు మాట్లాడిన మాటలే అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి మాట్లాడలేదా? చంద్రబాబు నాయుడు గారు కూడా కాదు, ఏకవచనంతో సంబోధిస్తూ ఒక 4-5 నీ పార్టీలోంచి నేను లాగేసుకున్నానంటే ప్రతిపక్ష హోదా కూడా ఉండదు నువ్వే కదా మాట్లాడు. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారికి నువ్వు ప్రతిపక్ష హోదా లేకుండా చేయాలని ప్రయత్నించావు. ఇవాళ మనకు ఆ పరిస్థితి ఎదురైంది, మనకే ప్రతిపక్ష హోదా లేకుండా పోయింది. ఇక్కడికి వచ్చి ఏడుపు. వాళ్ళకి కావాల్సిన టైం ఇస్తామండి, మీరు అసెంబ్లీకి రండి, అసెంబ్లీలో మాట్లాడతాం. చాలా సందర్భాల్లో స్పీకర్ గారు కూడా చెప్పారు, రమ్మానండి, మేము వద్దన్నామా, వచ్చి మాట్లాడమనండి, మేము కేటాయిస్తాం, సమయం కేటాయిస్తామని చెప్పి వాళ్ళు చెప్తుంటే అసలు ఒకరోజు కూడా అసెంబ్లీకి వెళ్ళకుండా పట్టుమని 5 నిమిషాలు అసెంబ్లీలో కూర్చోకుండా మనం ఎక్కడ కూర్చున్నాం, ఎక్కడ అడిగాం, నీకు మైకు ఇవ్వలేదు అనడానికి నీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా? ఒకసారి అడిగి చూస్తే కదా, మాట్లాడితే కదా తెలిసేది మనకి ఎంత సమయం కేటాయిస్తున్నారని చెప్పేసి అని. వెళ్ళడానికి భయం, దానికి ఇన్ని వంకలు. సింపుల్గా నాకు భయం అండి, నేను మాట్లాడలేను అసెంబ్లీకి వెళ్ళి, అందుకని చెప్పేసి నేను అసెంబ్లీకి వెళ్ళట్లేదని చెప్పేసి ఎడితే కాదా? మళ్ళీ దానికి వంక ఎందుకండి? నాకు మైక్ ఎవరండి, నన్ను మాట్లాడినవరండి? మరి మండలంలో మీదే కదా హవా, మీదే కదా బలం, చైర్మన్ వైస్ చైర్మన్ మీ సభ్యులే కదా. మరి మీ సభ్యులు మండలంలో ఉన్నప్పుడు మాట్లాడుతున్నప్పుడు ప్రభుత్వం తరపు నుంచి వస్తున్నారుగా, మంత్రులు వచ్చి కూర్చొని సమాధానం చెప్తున్నారా లేదా? మరి అలాంటిది మీరు అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడడానికి వచ్చిన నష్టమే ఉందండి. అలా మాట్లాడరట. ఇవాళ డిఎస్సీ గురించి పెద్ద ప్రెస్ మీట్ పెట్టేశాడు. అన్ని ఆధారాలు ఉన్నాయట ఈయన దగ్గర. అన్ని ఆధారాలు ఉండి తాడేపల్లి కొంపలో కూర్చొని మాట్లాడడం దేనికండి? అసెంబ్లీకి వెళ్ళి అసెంబ్లీలో మాట్లాడితే కాదా? ఇంకా మాట్లాడుతున్నారు చూడండి, విచిత్రం వినిపిస్తా. ప్రతిపక్షాన్నే అక్నాలెడ్జ్ చేయకుండా ఇలాంటి పరిస్థితులు అసెంబ్లీలో ఎలా జరుగుతూ ఉందంటే ప్రత్యర్థి జట్టు లేని చోట బౌలింగ్ ఫీల్డింగ్ కూడా ఎందుకు లేరు? ఉన్నారు 11 మంది, కానీ వెళ్ళడానికి భయపడి వెళ్ళట్లేదు. నీతో కలిపి 11 మంది ఉన్నారుగా మీ పార్టీ శాసనసభ్యులు. నువ్వంటే వెళ్ళట్లేదు, మీ సభ్యులు పంపించడానికి ఏమైంది? వాళ్ళకే మాయరోగం. కనీసం వాళ్ళనే వెళ్ళి ఆ నియోజకవర్గ సమస్యలో, లేదంటే మీరు ప్రస్తావిస్తున్నట్టు డిఎస్సీ పైన ఇంకో దానిపైన మాట్లాడవచ్చు కదా. నువ్వు వెళ్ళమనేసి కనీసం వాళ్ళనే పంపించేది ఉండే. వాళ్ళని పంపించడం మనోడు వెళ్ళడం, ఇదొక విచిత్రం. ఇక్కడ బ్యాటింగ్ బౌలింగ్ గురించి మళ్ళీ మాట్లాడతాడు. ఇంకా చాలా మాటలు మాట్లాడలే. లేకుండా తండ్రి కొడుకులు ఇద్దరు మాత్రమే బ్యాటింగ్ చేస్తాం. బ్యాటింగ్ చేసి వీళ్ళంతా కీలే బ్రహ్మాండంగా బ్యాటింగ్ చేసినామని వీళ్ళంతా కీలే కితాబిచ్చుకుంటాం. నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే అసెంబ్లీలో ఈ మాదిరిగా బ్యాటింగ్ చేస్తారు, కానీ పక్కన మండలిలో 4 రోజుల నుంచి స్తంభింప చేస్తా ఉన్నాను. నీకు అసలు కొంచెం కూడా సిగ్గు సేరం ఉంటే నీ నోటంటే మండలి అని పేరు కూడా ఎత్తకూడదు కూడా. గతంలో 3 రాజధానుల బిల్లు ఆమోదం తెలపలేదని, అంటే 3 రాజధానుల బిల్లుకి శాసన మండలిలో ఆమోదం తెలపలేదని చెప్పేసి అని అసెంబ్లీలో తీర్మానం చేశాడు.
నేను శాసన మండలిని రద్దు చేస్తున్నాను, ప్రభుత్వానికి అదనపు భారం, ఖర్చు ఎక్కువైపోతుంది, దీనివల్ల మనకి ఎలాంటి ఉపయోగం లేదు, ఒక 2-3 రాష్ట్రాలు మినహాయించి దేశంలో ఏ రాష్ట్రంలోనూ కూడా శాసన మండలి లేదు, అంటే పెద్దల సభ లేదు, మనకెందుకు వచ్చింది, మనకి కూడా వద్దు, ఇదే అసెంబ్లీలో అంటే ఇదే శాసనసభలో డాక్టర్లు ఉన్నారో, ప్రొఫెసర్లు ఉన్నారో, ఇంజనీర్లు ఉన్నారో, చదువుకున్న మేధావులందరూ ఇక్కడే ఉన్నారో, ఇది మనల్ని ప్రజలు నేరుగా ఎన్నుకున్న సభ, మనకి ఇదే ప్రధానం, శాసన మండలి మనకు అవసరం లేదు అన్న మాట్లాడిన పోటీగాడి నువ్వే కదా. ఆ రోజు శాసన మండలి నేను రద్దు చేస్తానని చెప్పేసి తీర్మానం చేసావు కదా. అసలు శాసన మండలికి చట్టబద్ధతే లేదని మాట్లాడి నువ్వు ఇవాళ డిఎస్సి పైన చర్చ శాసన మండలిలో ఎలా పెట్టమని అడుగుతున్నావు, దానికి సమాధానం చెప్పు. అంటే జనాలు పిచ్చోళ్ళు అనుకుంటున్నావా, లేదంటే నీకున్న పిచ్చి మాకంటే ఎత్తున్నావా? ఒక పక్క అసెంబ్లీకి వెళ్ళవు, ఏంట్రా అంటే నాకు ప్రతిపక్ష హోదా కావాలంటావు, మరొక పక్క నువ్వు అధికారంలో ఉన్నప్పుడు శాసన మండలి నేను రద్దు చేస్తున్నానని చెప్పేసి తీర్మానం చేసి ఇవాళ అదే శాసన మండలిలో చర్చ ఎలా పెట్టమంటున్నావు నువ్వు? అసలు నీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి? ప్రెస్ మీట్ పెట్టావుగా, డిఎస్సి గురించి అంత పెద్ద ప్రెస్ మీట్ పెట్టావు కదా, మరి అన్ని ఆధారాలు పెట్టుకుని ప్రతిపక్ష హోదా దేవుందండి. ఇప్పుడు మీ దగ్గర ఆధారాలు ఉంటే ప్రభుత్వాన్ని ఇరకాటాన్ని పెట్టాలనుకుంటే కనుక మన అన్ని ఆధారాలు పెట్టుకుని ప్రతిపక్ష హోదా కోసం పోరాటం చేస్తామా? ఇదిగోనే జరిగిన అవినీతి ఇది, జరిగిన స్కామ్ ఇది, ఈ విధంగా ప్రజలకు అంటే నిరుద్యోగ యువతకు అన్యాయం చేశారని అసెంబ్లీలో చూపించడం ముఖ్యమా? ఏది ముఖ్యం మనకి? ఒకవేళ నిజంగా అవకతవకలు జరిగితే ఆ అవకతవకల్ని బయట పెట్టడమే మనకు ముఖ్యం. అన్నీ వదిలేసి నాకు అదే కావాలి ఎవరో ప్రజలు ఇవ్వలేదు కానీ నీకు ప్రతిపక్ష హోదా, ఆ దరిద్రాన్ని మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చి నెత్తి మీద ఎందుకు పెట్టుకుంటారో? నీకు ప్రజలే ఇవ్వలేదు, ప్రజలే 11 నుంచి నీకు మూలలో కూర్చోబెట్టినప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఇస్తారండి? కాస్త ఇలాంటి మాటలు మాట్లాడడానికి సిగ్గు ఉండాలి. అసలు మండల ప్రస్తావన నువ్వు తీసుకురావద్దు. రోజుకు ఒక మాట, పూటకు ఒక మాట, ఎంతసేపు గంట పైన మాట్లాడినట్టున్నాడు. చెప్పిందే చెప్పుకుంటా, పాడిందే పాడుకుంటా, మధ్యలో వీడియోలు ఏవో వేసే ప్రయత్నాలు చేసాడు, అక్కడ దొరికేసాడు. ఆ జీవోలు ఏవో చదివే ప్రయత్నాలు చేసాడు, అక్కడ దొరికేసాడు. నా దగ్గర ఇంకా బోల్డ్ డేటా ఉందన్నాడు. అన్ని డేటా పెట్టుకుని నీ కొంపలో నువ్వు ప్రెస్ మీట్ పెట్టుకుంటే ఉపయోగమే ఉందండి. మనకు దానివల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. మనం ఏమైనా పోరాటం ఏమైనా చేయాలనుకుంటే అసెంబ్లీకి వెళ్ళి మన పోరాట తత్వాన్ని అక్కడ చూపించేస్తే ప్రజలందరూ కూడా శబాస్రా, జగన్మోహన్ రెడ్డి మెగా డిఎస్సీలో అవకతవకలు జరిగాయి అన్నట్టుగానే ఇప్పుడు నిరూపించాడు, అసెంబ్లీకి వెళ్ళి పోరాటం చేస్తున్నాడని చెప్పి అనుకుంటాం. ఇది ఎక్కడ దరిద్రం అండి? ప్రెస్ మీట్ పెట్టి ఆరోపణలు చేయడం పెట్ట, అసెంబ్లీకి వెళ్తట, చర్చ మాత్రం శాసన మండలిలో పెట్టేయాలంట. అలా ఎలా పెడతారో? నువ్వు చెప్పిందే కదా, నువ్వు అంత వివరంగా నువ్వు శాసన మండలి గురించి నువ్వు చెప్పిన మాటలే కదా. మర్చిపోయావా? మర్చిపోతాలే, మనకి పిచ్చి ఉంది కదా, పూటకో మాట మాట్లాడుతూ ఉంటాం. ఆ పిచ్చికి తగ్గట్టుగానే మాట్లాడుతున్నావు నువ్వు కూడా. కనీసం నవ్వుకుంటారని ఇంగిత జ్ఞానం లేదు. వద్దు, ఈ ఆరోపణలు వద్దు, ఎవడో నమ్మడన్నా అని నాకు తెలియక అడుగుతాను. డిఎస్సి పైన అంత పెద్ద ఉపన్యాసాలు ఇస్తున్నావు కదా నువ్వు, అలా జరిగింది ఇలా జరిగింది, అది స్పోర్ట్స్ కోటా అంటే ఇలా ఉండాలని చెప్పి మాట్లాడుతున్నావు కదా నువ్వు. మరి నేను మాట్లాడి పోటీగాడివి, నువ్వు 5 ఏళ్ళు పరిపాలించి రాష్ట్రాన్ని, ఈ 5 ఏళ్ల కాలంలో అంటే 19 నుంచి 24 వరకు ఈ మధ్యకాలంలో నువ్వు ఒక్క డిఎస్సి నోటిఫికేషన్ కూడా ఎందుకు జారీ చేయలేదు? ఒక్క డిఎస్సి కూడా ఎందుకు నిర్వహించలేదు? ఒక్క టీచర్ పోస్టు కూడా ఎందుకు భర్తీ చేయలేకపోయావు? దానికి సమాధానం చెప్తే కాదా? మనం దానికి సమాధానం చెప్పాలి. మనం విమర్శ చేస్తున్నామంటే అయ్యా ఇదిగోండి మా హయాంలో కూడా మేము మెగా డిఎస్సి నిర్వహించాం, నోటిఫికేషన్ జారీ చేసాం, ఎగ్జామ్స్ నిర్వహించాం, ఇదిగో ఇన్ని టీచర్ పోస్టులు భర్తీ చేసాం, మా హయాంలో ఎక్కడా అవినీతి జరగలేదు, అవకతవకలు జరగలేదు, ఇదిగో ఆధారాలు, ఇదిగో ఎన్ని వేల పోస్టులు భర్తీ చేస్తే అన్ని వేల పోస్టులు మనం చూపించి, ఇదిగో మీరు వచ్చిన తర్వాత 16,000 పోస్టులు భర్తీ చేశారు, ఈ పోస్టులు అవకతవకలు జరిగినాయి అని చెప్పి మనం అడిగితే బాగుంటుంది. ఇది ఎక్కడ దిక్కుమలుతామండి? మనం చేయలేదు వాళ్ళు చేశారు, మనం చేయలేదు కాబట్టి వాళ్ళు చేశారు, దానిపైన ఎట్టోగట్ట బురద చల్లేయాలి. ఈ ఆలోచన తప్పితే మాకు మీ దగ్గర నుంచి ఏమీ కనపడట్లా. ప్రతి దాని మీద ఆరోపణే కదా, మీరు దేని మీద ఆరోపణ చేయకుండా ఉన్నారో? ప్రభుత్వం ఏదైనా ఒక నిర్ణయం తీసుకుందాం కదా, దాని మీద ఆరోపణే, అమరావతి మీద ఆరోపణే, ఏదైనా పరిశ్రమ వస్తే దానిపైన ఆరోపణే, లేదంటే ఇలాగ ఏమైనా టీచర్ పోస్టులు ఏమైనా భర్తీ చేస్తే దానిపైన ఆరోపణే, సంక్షేమ పథకాలపైనే ఆరోపణే. మనం ఒకటా రెండా మనం దేని మీద ఆరోపణ చేయని చెప్పు, అన్నిటి మీద మనం ఆరోపణ చేసుకుంటూ పోవడమే కదా. మనకు శాతనైంది అది ఒకటే, అంతకుమించి మనకి ఏమీ శాత కాదు. వద్దు, ఇంక ఈ శాతకాని సచ్చు మాటలు మాట్లాడొద్దండి. మీకు ప్రతిపక్ష హోదా ఎవరని తెలుసు, ఆ వంకతో అసెంబ్లీ ఎగ్గొట్టేయచ్చు అని చెప్పేసి అని మీకు తెలుసు. మీరు అసెంబ్లీకి వెళ్ళేది ఉండదు, సచ్చేది ఉండదు.
శాసన మండలిగా చర్చ పెట్టాలని చెప్పేసి అని మీరు మాట్లాడుతున్నారు చూసారా, ఇది మాత్రం మీ పిచ్చితాను. అక్కడ ఆధారాలతోనే చెప్పారు, శాసన మండలిలో కూడా ఆధారాలతోనే చెప్పారు. ఏం పారిపోలా, వీళ్ళు పారిపోయారు, మీ వాళ్ళే పారిపోయి వచ్చేస్తున్నారు గాల్లో కథలు తిప్పేసి. ఇంక ఈ డైలాగులు కొట్టడం మానేసి చక్కగా నోరు మూసుకుని అసెంబ్లీకి వెళ్ళి అసెంబ్లీలోని మీరు ఏ విధంగా ఇప్పుడు ఏదైతే ఆధారాలు చూపించి మాట్లాడుతున్నారు అంటున్నారో, అంటే మీ డేటా ఉందంటున్నారు కదా, అదే డేటాతోటి అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడితే బాగుంటుంది.